అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతాంజలి. క్రమం తప్పకుండా మా వీడియోలను వీక్షిస్తున్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం తిరుపతమ్మ కథ చిత్రం. ఇందులో పాట అలనాటి సక్సెస్ఫుల్ మెలోడీ సాంగ్ ఏమిటంటే అది పువ్వై వెలసిన పున్నమి రేయి, పువ్వై వెలసిన పున్నమి రేయి, పువ్వై విరిసిన పున్నమి రేయి అనే పాట. ఈ పాట గురించి సాహిత్య సంగీత విశ్లేషణ చేయాలనే ప్రయత్నం చేస్తాను. ఈ పాట విషయంలో ఏమైనా సూచనలు ఉంటే తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలిస్తే నేను సరి చేసుకుంటాను. ఇక వీడియో పూర్తిగా చూడండి. శోభనం రాత్రి వెన్నెల రేయి ప్రశాంత వాతావరణంలో నూతన దంపతులపై అద్భుతంగా చిత్రీకరించారు ఈ పాటని. డాక్టర్ ఎన్టీ రామారావు, అందాల తార కృష్ణకుమారి ఈ పాటకు అభినయించారు. ఎన్టీఆర్ అద్భుతమైన నటన చూపించారు, చక్కటి హావభావాలు. అలాగే కృష్ణకుమారి గారు కూడా చాలా అద్భుతమైనటువంటి హావభావాలు కురిపించారు. వీరిద్దరి మీద వెన్నెల రేయిలో చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ పాటను షూట్ చేశారు. ఇక ఈ పాట రాసిన వారు ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి. చక్కటి పదాలు ప్రేక్షకులను సమ్మోహనపరిచే విధంగా ఈ పాట సాగింది. చక్కని వరుసలో పదాలను అల్లుతూ అందరి మనసుల్లో తేనెలు కురిపించారు సినారే. అలాగే సంగీతం విషయానికి వస్తే ఇద్దరు అతిరథ మహారథులైన సంగీతకర్తలు ఈ పాట కంపోజ్ చేశారు. వారు పామర్తి వారు బి శంకర్. వీరిద్దరూ కూడా ఆ రోజుల్లో తిరుపతమ్మ కథలోని పాటలన్నీ కూడా మధురంగానే ఉన్నాయి. పువ్వై విరిసిన పున్నమి రేయి, బిడియము నీకేలా బేల అంటూ అమృత వర్షాన్ని కురిపించిన ఈ పాటకు ఆనాడు ప్రేక్షకులు హర్షాన్ని తెలియజేశారు. మోస్ట్ పాపులర్ సూపర్ హిట్ సాంగ్ ఇది. ఈ మెలోడీ సాంగ్ని ఇద్దరు అతిరథ మహారథులు కూడా సంగీతకర్తలు చాలా అద్భుతంగా చక్కటి అంటే ఇందులో వారు తీసుకున్నటువంటి రాగాలు చాలా అద్భుతమైనటువంటి రాగాలు తీసుకున్నారు. మంచి రాగం అది. ఆ రాగం వారు 2-3 రకాలు ఇందులో వాడారు. అందుకని నేను ఏ రకమైనటువంటిది అది నేను పూర్తిగా చెప్తే మరి కొంచెం ఇబ్బంది అవుతుందని నేను చెప్పలేకపోతున్నాను. 2-3 రాగాలు కలిపి చక్కగా ఈ పాటకు కంపోజ్ చేశారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. మాకు సపోర్ట్ చేస్తే మీకు ఎలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయగలను. మీకు ఆ ప్రశ్న మాకు ఉన్నంత వరకు మంచి వీడియోలు నేను చేయగలను. అది వీడియో పూర్తిగా చూసినందుకు కృతజ్ఞతలు. సెలవు. నమస్తే.